హాయ్ అండి. మా ఇంట్లో కర్రీ ఏం చేశానంటే ఎండుమిరపకాయల కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీ ఇది. అయితే ఫస్ట్ అయితే మనం మెత్తల్ని తలకాయలు తోకలో తీసేసుకొని ఫస్ట్ వేడి నీటిలో నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నాక ఆ తర్వాత మళ్ళీ చన్నీళ్ళతోను 3 టైమ్సో మళ్ళీ 2 టైమ్స్ అలాగా చన్నీళ్ళతో కడుక్కోవాలి. క్లీన్ చేసేసుకున్నాక తర్వాత బాండీ పెట్టుకున్నాక ఆయిల్ వేసాక ఆయిల్ కూడా వీటెక్కాక పసుపేసుకొని ఫస్ట్ అయితే ఇంట్లో ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయని ఆహ్, ఎగ్స్ కూడా వేసాను. కాంబినేషన్ బావుంటదండి. ఎగ్స్ అండ్ మెత్తల కర్రీ. ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మెత్తలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. మెత్తలు కూడా ఫ్రై చేసేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టేసుకొని ప్లేట్ వేసేసుకొని ప్లేట్ వేసేసుకుంటే మగ్గిపోద్ది. మగ్గిపోతే ఇది కర్రీ ఏంటంటే బాలింతలు తింటే చాలా మంచిది. బాలింతలకి పాలు పడతాయి ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌కి. అందుకని ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌కి మా సైడ్ అయితే ఎక్కువ ఈ కర్రీ పెడతారు. 2 మంత్, 3 మంత్ అలా వచ్చినప్పుడు పెడతారు. ఇది మా అమ్మ అయితే నాకు వండి పెట్టేది ఈ కర్రీ. ఇక్కడికొచ్చాక కూడా ఇంకా వండుకొని ఇంకా తింటాం మేము. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఏంటంటే పిల్లలకి తినడం వలన చలవ చేస్తది. అలాగే పాలు కూడా బావుంటాయి వాళ్ళకి. ఇంకా కొంతమంది పిల్లలకేంటంటే పాలు లేకుండా కొంచెం పిల్లలు ఏడుస్తా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ ఫ్రై చేసుకున్నను లేకపోతే కర్రీ చేసుకున్నను తింటే చాలా మంచిది. ఇంకా తర్వాతయితే ఆనియన్స్ మగ్గిపోయాక ఇంకా తర్వాత ఇంక ఉప్పు, కారం ఇంకా కొంచెం వాటర్ ఇంకా మగ్గిపోయాక వాటర్ కూడా వేసేసుకొని ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకోవడమే. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. చూసేసి వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి అలాగే మొన్న ఎండు రొయ్యలు తెలగపిండి కర్రీ చేసిందిగా మా అత్తయ్య గారు. ఆ కర్రీ కూడా తింటే ఇంకా పాలు పడతాయి. ఫీడింగ్ బాగా పిల్లలకి బావుంటది. ఇంక పక్కన మా బాబు అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. ఇంకా వీడియో అయితే ఇంతే. కర్రీ అయితే టేస్ట్ మట్టి వచ్చింది. మీరు కూడా చేసుకొని తినండి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా కర్రీ తినడం వలన చాలా బెనిఫిట్ ఉంటది. ఇందులో ఎగ్స్‌లో అయితే ప్రోటీన్స్ ఉంటాయి. మెత్తల్లో కూడా ప్రోటీన్స్ బావుంటాయి. ఇంక అందుకని మా సైడ్ కూడా ఎక్కువ ఇదే వండుకొని తింటాము. ఫీడింగ్ ఇచ్చే మదర్స్. ఇంకా మీరు కూడా తినండి వండుకొని. అంటే నేను ఈ ఎగ్స్ ఎందుకు వేసానంటే ఇంకా కాంబినేషన్ బావుంటదని ఎగ్స్ అండ్ మెత్తల కర్రీ చేశాను. టేస్ట్ అయితే వచ్చింది. మాకైతే నచ్చింది. మీరు కూడా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఆదరించేవారవుతారని అనుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా వీడియో అయితే ఇంకింతే. ఇంకా ఉంటానండి. బాయ్.